అందరికీ నమస్కారం. కుంసె శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి తీర్పు అందరికీ అవసరం. ఎందుకంటే భార్య, భర్త, తాత, మామ, అన్న, చెల్లెలు ఇదంతా కుటుంబ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ తీర్పు అవసరం. ఎందుకు అంటే ఒక తండ్రి తన కూతురు వివాహం కోసం కుటుంబ వ్యవస్థలో ఆస్తికి హక్కుదారుడిగా యజమానిగా ఉన్నటువంటి అతడు కొంత భూమిని అమ్మాడు. అంటే ఉమ్మడిగా ఉన్నటువంటి భూమి అయినప్పటికీ కూడా అతని స్వాధీనంలో ఉన్నటువంటి భూమిని 1995లో కూతురు వివాహం నిమిత్తము అమ్మాడు. పెద్ద కుమారుడు దాన్ని తర్వాత ఇప్పుడు పెద్ద కుమారుడు అబ్జెక్షన్ చేసి కోర్టుకు వెళ్ళాడు. దాని మీద ఏం జరిగింది అన్నది మీకు చెప్తాను. అతని పేరు శరణప్ప అనేటువంటి వ్యక్తి. 4 కుమారులు, ఒక కుమార్తె ఉంది. ఆ కుమార్తె వివాహం కోసం కొంత భూమిని అమ్మి వివాహ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి కదా, ఆడపిల్ల వివాహం చేశాడు, వివాహం అయింది, అంతా బాగానే ఉంది. 95లో అమ్మితే తర్వాత ఏం చేశాడు, ఆ భూమి అతని స్వాధీనం ఉన్నాడు. అంటే అతనే ఆ భూమిని అప్పుడే దున్నడము, పంట పండించడము, ఆ భూమి మీద వచ్చిన ఆదాయాన్ని అతను తినడం ఇవన్నీ జరిగింది. ఇంకా పంపకం పిల్లలకి ఎవరికి ఇవ్వలేదు, పంచలేదు. అతనే అన్నీ చూసుకుంటున్నాడు. భూమికి సంబంధించిన పూర్తి పని అంతా అతని స్వాధీనంలో ఉన్నదన్నమాట. ఇది కూడా ముఖ్యమే. 4 సంవత్సరాల తర్వాత 1999లో పెద్ద కుమారుడు వచ్చి అబ్జెక్ట్ చేశాడు ఒక్కడే. ఏమనంటే నువ్వు అలాగ అమ్మడానికి లేదు, ఎందుకంటే ఇది తాతల ఆస్తి కాబట్టి అందరికీ హక్కు ఉంటుంది కాబట్టి నువ్వు కొంత భూమి అమ్మేసావు అని చెప్పేసి కొనుక్కున్న వాళ్ళ మీద తండ్రి మీద దావా వేశాడు. దావా వేస్తే ఆ కొంతకాలం కింద కోర్టుల్లో నడిచింది. తర్వాత హైకోర్టుకి వెళ్ళింది. తర్వాత చివరిగా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. కొనుగోలుదారుడు అప్పటికే పట్టాదారు పాస్బుక్లని, ఆన్లైన్ అని ఇలా కావలసినటువంటి మెటీరియల్ అంతా కూడా ఆయన మట్టుగా ఆయన సమకూర్చుకున్నాడు. అమ్మిన అతను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు శరణప్ప. మాట్లాడిన తర్వాత అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ కేసు. సుప్రీంకోర్టు ఇప్పుడు చివరిగా ఏం చెప్పింది అన్నది మనకు ప్రధానమైనటువంటి ముఖ్యం అన్నమాట. కుటుంబంలోని వ్యక్తుల వివాహ ఖర్చుల కోసం యజమానికి చెందినటువంటి భూమిని తాను అమ్మే హక్కు ఉంటుంది. అంటే అతనే ఆ భూమి సంరక్షకుడిగా ఉన్నాడు. కుటుంబ ఖర్చులు, కుటుంబ వివాహం, వాళ్ళ కూతురు వివాహం కోసం అమ్మాడు కాబట్టి ఆ అమ్మే హక్కు అతనికి ఉంది అని చెప్పేసి ఆ సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఎవరిని సంప్రదించవలసిన అవసరం లేదు అని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం తెలియజేసింది. ప్రధానంగా ఇతను ఏమని ఆరోపించాడు పెద్ద కుమారుడు, మా తండ్రి మద్యానికి బానిసయ్యి ఆస్తిని అమ్మేశాడు అని చెప్పి ఆరోపణ చేస్తే అది సుప్రీంకోర్టు కూడా తండ్రి మద్యానికి బానిస అయినట్టు, మద్యం కోసమే ఈ ఆస్తిని అమ్ముకున్నట్టు కూడా ఆధారాలు లేవు, మీరు చేసిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా తప్పు అని చెప్పి కొట్టవేసింది. అంటే ఉమ్మడాస్తి అయినప్పటికీ పిల్లలు చిన్నవాళ్ళు లేదా పిల్లోడికి బాగోలేదు, ఇతనికే ఏదన్నా సరే సీరియస్ అయింది, చేతిలో డబ్బులు లేని పరిస్థితిలో కొంత భూమిని అమ్మి ఇతనికే ఖర్చు పెట్టాడు అనుకో, అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు ఏమంటాడు, మిగతా వాళ్ళు అలాగా ఆయనకి ఎలా ఖర్చు పెడతావు అని అడ్డుకుంటే? అలాంటి సందర్భాల్లో వెసులుబాటు కల్పిస్తూ ఈ తీర్పు పనిచేస్తుంది. కూతురు వివాహం కోసం ఖర్చు పెట్టాడు తప్ప ఇతను పర్సనల్ ఖర్చు కాదు. అలాగే ఇదే కొడుక్కి బాగోపోతే ఖర్చు పెడితే అప్పుడు మిగతా కొడుకులు అడ్డుకుంటే వీడి లైఫ్ ఏమవుతుంది? అలాంటివన్నీ కూడా పరిగణనలో తీసుకుంటాయి కోర్టులు. అంటే ఉత్తు చట్టంలో ఏం చెప్పిందో కాకుండా సుప్రీంకోర్టు ఏం చెప్పింది అన్నది కూడా ప్రధానంగా కావాలి. అయితే కూతురు కూడా ఆ విలువను నిలబెట్టుకోవాలి. కూతురు ఖర్చుల కోసం భూమిని అమ్మేశాడు, బాగానే ఉంది. తర్వాత వచ్చి నాకు మిగతా భూమిలో నాకు ఆస్తిలో హక్కు ఉంది, సమాన వాటా పంచండి అంటే అలాంటి కేసులు కానీ వేస్తే ఇలాంటి తీర్పులు మళ్ళీ డైల్యూట్ అవుతే రేపు పొద్దున్న మంచి చేయాలన్న ఆలోచన కూడా తగ్గిపోద్ది. మిగతా వాళ్ళందరికీ పంచి మిగిలిందే నీకు పెళ్లి చేస్తాం తప్ప లేకపోతే నీకు చేయను అని అన్నాడు అనుకో తండ్రి, అప్పుడు పరిస్థితి మారిపోద్ది. అందుకని తప్పుడుగా ఆలోచించకుండా ఎవరోనూ మనం ఒక కుటుంబ సభ్యులము మన మధ్యన ఇలాంటి విభేదాలు ఉండకూడదని ఆలోచించాలి. మంచి ఉద్దేశంతోనే కుటుంబం ముందుకెళ్ళాలి తప్ప స్వార్థంతో వెళ్ళకూడదని నా భావన ఇది. జై హింద్, భారత మాతాకి జై.